వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్ని. మరి మనం సాధారణంగా ప్రతిరోజు కూడా చాలా వార్తలు చూస్తూ ఉంటాము. కానీ ఈ వార్తను చూసిన తర్వాత చాలా దారుణం అనిపించింది. నిజంగా ఒక 4,000 రూపాయల కోసము, ఒక అర్ధతులం బంగారం కోసము ఒక మహిళని ఒక కిరాతకుడు అనాలా, లేకపోతే మరి ఆ వ్యక్తిని ఏ రకంగా పిలవాలి, ఏమని సంబోధించాలి? నిజంగా ఈ ఈ రకంగా ఒక 4,000 రూపాయల కోసం ఒక మహిళని, అది కూడా 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వయసు ఆమెది. సో ఆమెను తీసుకొని వెళ్ళి ఒక బాయిలో పడేసి వెళ్ళిపోయిండు. బంగారం గింగారం అన్నీ తీసుకొని ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. సో ఇది ఎట్లా జరిగిందంటే కథ మొత్తం కూడా అడ్డా మీన వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాధితురాలు ఉందో ఇప్పుడు, సో ఆమె వాళ్ళందరూ కూడా అడ్డం మీద ఉండి పనికి వెళ్ళే ప్రయత్నం చేస్తారట. సో పనికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆమె అడ్డం మీదకి వెళ్ళింది. అక్కడికి ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆయన వచ్చి, మీకు మంచి కూలీ ఇస్తాను, మా దగ్గర పని ఉంది, మీరు రండి, మీకు మంచిగా డబ్బులు ఇచ్చి పూర్తిగా కూడా సాయంత్రం వరకు పని అయిపోతుంది, కూలీ అయిపోతుంది, డబ్బులు తీసుకొని మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడే తన క్రూరత్వాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆమెని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఉదయం 11 గంటలకు ఇక చుట్టుపక్కల ఎవరూ లేనిది ఆసరగా చేసుకొని ఆమె దగ్గర ఉన్నటువంటి అర్ధతులం బంగారము, అదేవిధంగా ఆమె దగ్గర ఉన్నటువంటి నగదు రూపంలో 4,000 రూపాయల డబ్బులని ఆ వ్యక్తి దోచుకున్నటువంటి పరిస్థితి. చాలా దొంగతనాలు చూస్తూ ఉంటాం. ఒకరేమో బంగారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు, బైక్ల పైన వచ్చి లాక్కొని పోతూ ఉంటారు. అదేవిధంగా ఇళ్ల లోపల రాత్రి మాస్కులు పెట్టుకొని వచ్చి గోడలు దొవ్వేసి వాళ్ళు కూడా పూర్తిగా ఏదైతే దొంగతనం చేసే ప్రయత్నం చేస్తారు, బీరువాలు పగలగొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇటువంటివి ఉంటాయి. కానీ ఈయన చేసినటువంటి ఈ దొంగతనము నిజంగా ఆమె ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. ఒక బాయిలో దానికి కనీసం మెట్లు లేవు, ఏమీ లేవు, అందులోనూ ఒక ఆడ మనిషి. సో ఏమీ చేయలేని పరిస్థితి. కానీ సుమారు 21 గంటల పాటు ఆ బావిలోని నీటిలోనే ఆ తల్లి పూర్తిగా కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి. చిక్కుకుందని కూడా మనం చెప్పుకోవద్దు. ఆ కిరాతకుడు ఆమెని ఆ బావిలోకి నెట్టివేసి ఆమె బయటకు రాకుండా, పైకి ఎక్కకుండా పూర్తిగా కూడా అన్నీ చేసే ప్రయత్నం చేశాడు. సో నేను ఒక్కసారి మీకు అన్నీ కూడా చూపిస్తా, విజువల్స్ అవన్నీ కూడా చూద్దాం. ఇక చూడండి, కరీంనగర్లో జరిగింది ఈ ఘటన. ఇగో బావిలో వేలాడుతున్నది. అదే ఎవరైతే దొబ్బిండి కదా బావిలో, నేను చెప్పినా కదా, సో అదే బావిలో ఈమె వేలాడుతున్నది అన్నమాట. ఎందుకంటే ఆమె పూర్తిగా కూడా పోలీసులు రాత్రి సమయంలో వెళ్ళి అక్కడ చూశారు కాబట్టి ఆ రాత్రి ఈ బావిని వాళ్ళు గమనించలేకపోయారు. సో ఆ బావి మొత్తం కూడా పాడుపడ్డటువంటి బావి అని చెప్పేసి వాళ్ళు మరి చూడలేదా, వాళ్ళ కనబడలేదా, పక్కన పెడితే మొత్తానికి ఈ బావిలోనే ఆమె దాదాపు తన ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక పోరాటం చేసిందని చెప్పొచ్చు. సో ఇక దాదాపు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. స్థానికంగా పోలీసు వాళ్ళంతా కూడా పోయి మరి నిజంగా ఇంత దీనికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు నిజంగానే చూస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి చేసినటువంటి దానికి పూర్తిగా ఒకసారి చూడండి. కరీంనగర్ జిల్లాలో కిరాతకం. ఇక కూలి పని పేరిట తీసుకెళ్లి మహిళను బావిలో తోసేసినటువంటి దుండగుడు. కూలి పని అని చెప్పి తీసుకొని పోయి బావిలా దొబ్బి పడేసిండు. సో ఇక్కడ చూడండి, బాధితురాలు గంగాధార లక్ష్మి, 55 సంవత్సరాలు, తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్ అట. తిమ్మాపురం మండలము కిసాన్ నగరు అట ఆమెది. సో ఇక ఘటన విషయానికి వస్తే పని ఇప్పిస్తానని నమ్మించి ఏదైతే నుస్తులాపూర్ శివారుకు తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి, మీకు పని ఇప్పిస్తాను, మీరు మా దగ్గరకు రావచ్చు, మీకు ఈరోజు కూలి మా దగ్గర ఉంది, మీకు మంచిగా డబ్బులు ఇస్తాము, సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, పని అయ్యితోనే వెళ్ళిపోవచ్చు, తొందరగా అవుతుంది, మంచిగానే కూలి కూడా ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఈమె దగ్గరికి పోయి అడిగినట. అయితే వీళ్ళంతా కూడా అడ్డమీన పోయి వేచి చూస్తారట పని కోసం. సో అట్లా గుర్తు తెలియని వ్యక్తి పోయిండు. ఇక దోపిడీ విషయానికి వస్తే మహిళ నుంచి అరతులం బంగారము, 4,000 నగదు లాక్కున్న దుండగుడు. తన ఒంటి మీద ఉన్నదా, లేకపోతే తనకు మరి గుండ్లు ఉన్నాయా, మెడలు ఏమైనా గొలుసు లెక్క ఉండేనా ఏందో తెలియదు. కానీ దాదాపు ఒక అర్ధతులం బంగారాన్ని తీసుకున్నాడట. అదేవిధంగా 4,000 రూపాయలు ఆమె దగ్గర మరి పాపం కూలి పని చేసుకొని బ్రతుకుతూ ఉంది. కూలి పని చేసుకొని 300-400 రూపాయలు వస్తే తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నటువంటి ఆ తల్లి ఎండలో కష్టపడితే, రోజు మొత్తం కష్టపడి చెమట కార్చి అంత కష్టపడితే ఒక 300 కూలి వస్తుంది. మరి ఆ దుండగుడికి ఏ రకంగా వచ్చినాయి చేతులు,
ఇంత మృగాలు మనుషుల రూపంలో కొంతమంది మృగాలు ఉన్నారు అని చెప్పి కూడా కొంతమంది ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇటువంటి మృగాలే ఇవాళ చాలా మందిని ఇక్కడ చూడండి బావిలోకి తోసేసి ఆమె పైకి రాకుండా మోటార్ తాడును కూడా కోసేసిన కిరాతకుడు. ఆమెను బావిలోకి తోసేసిండు. తర్వాత ఆమె బయటకు రాకుండా ఇక బయటకు ఆమె ఎక్కకుండా ఆ మోటార్కు తాడు ఉందట. సో ఆ తాడుని ఏదైతే మరి ఇక ఇది పైపోయిందో తెలియదు కానీ ఒక తాడు ఉన్నదట మోటార్కు. సో ఆ తాడుని పూర్తిగా కూడా కోసేసే ప్రయత్నం చేసిండట. అంటే ఈమె బయటకు వస్తే పోలీసు వాళ్ళకు నా పేరు చెప్తుంది, నా పైన కంప్లైంట్ చేస్తుంది, ఫిర్యాదు చేస్తుంది, అంటే నేను చేసినటువంటి దొంగతనము భాగవతము అంతా కూడా బయట పడిపోతుంది అని చెప్పేసి ఇక ఆమెని ఆ పాడుపడ్డటువంటి బావిలో తోసేసిండు. తర్వాత దానికి పైకి రాకుండా మొత్తం కూడా మోటార్కు సంబంధించినటువంటి వైర్ అని కోసేసే ప్రయత్నం చేసిండు. సో ఇది ఇక ఒకసారి చూడండి, బావిలోని పైపును పట్టుకొని ఈదుకుంటూ 21 గంటల పాటు ప్రాణాల కోసం పోరాటం. సో బావిలో ఉన్నటువంటి నీళ్ళ పైపు ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని సుమారు 21 గంటల పాటు ఆ తల్లి పోరాటం చేసిందట. నిజంగా సమాజం సిగ్గుపడుతుంది. 4,000 రూపాయలకు అర్ధతులం బంగారంకు గింత కక్కుర్తి పడతారా? నిజాయితీగా కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, చేతులు లేవా? ఒకవేళ ఆ పాపం ఆ తల్లి ఏదో ఒక 200 300 కూలి వస్తుంది కావచ్చు, పోయి పని చేసుకుందాం ఇంటికాడ ఉంటే ఏమీ రాదు అని చెప్పేసి ఆమె పనికోతే ఇగో ఇటువంటి పని చేస్తుడు ఓ గుర్తు తెలియని దుండగుడు. ఇక బాధితురాలి వివరాల ప్రకారం ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నటువంటి పోలీసులు. సో ఇక ఆమె ఫిర్యాదు చేసిందట. ఫిర్యాదు ప్రకారం పోలీసులు కూడా ఆయన కోసం గాలిస్తున్నారట. మరి ఇక ఎవరు ఈ వ్యక్తి, ఆమెను ఎట్లా నమ్మించిండు, ఏమైనా ప్లాన్ ప్రకారమే వచ్చిండా అంటే ఇక ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా కొన్ని గొడవలు, మరి అట్లా ఎవరైనా తెలిసిన వ్యక్తులేనా, ఈమెకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళకు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? సో అసలు ఎందుకు ఈ రకంగా చేశాడు, బావిలో ఆమెని ఎందుకు నెట్టేశాడు, అదేవిధంగా ఆమె దగ్గర నుంచి అర్ధతులం బంగారము 4,000 రూపాయలని తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సో దీన్ని పూర్తిగా కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ చూడండి చాలా మంది పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. చాలా మంది పోలీసులు పోయి మరి వాళ్ళు కూడా రాత్రి మొత్తం వెతికిరట, కానీ ఎక్కడ కనబడలే అడవిలా. ఇక వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి తర్వాత వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారట. పోలీసు వాళ్ళు కూడా కళ్ళు తిరిగిపోయినాయట వాళ్ళకు. అరే గింత 4,000 రూపాయలకి గిట్లా చేస్తారా అని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. మరి మొత్తానికి దీనిపైన మీరేమనుకుంటున్నారు ప్రజలారా? మీ అభిప్రాయం ఏంది? మీరు కూడా ఒకసారి కామెంట్ పెట్టుండి. కరీంనగర్లో జరిగినటువంటి ఈ ఘటన సమాజంలో కూలి చేసుకొని బతుకుదామన్నా కూడా ఏదో గ్యారంటీ లేకుండా పోయింది. కూలి చేసుకొని నిజాయితీగా బతికే వాళ్ళకు కూడా ఇవాళ నిజంగా ఇటువంటి దుండగులు దుర్మార్గులు చాలామంది వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము పైసలు ఏదో చిన్నపాటి కూలి చేసుకొని రోజులను గడుపుకుందాము, కుటుంబాన్ని పోషించుకుందాం అని బ్రతుకుతున్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళని కూడా ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే పని చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించాలి. ఆ తల్లి ఒక 200-300 కూలి కోసం వచ్చి ఎండలో కష్టపడుతుంటే ఆమె దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటారా? ఈ ప్రశ్న నేను అడుగుతుంది కాదు, చాలామంది సమాజంలో ఉన్నటువంటి అనేక మంది నిందిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మారాలి, మీరు మారాలి. ఎవరైతే ఈ రకంగా దొంగతనాలు చేసి పూర్తిగా కూడా బాయిలో పడేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము డబ్బులు అన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారో ఇటువంటి వాళ్ళకు పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ ఘటనలో కరీంనగర్లో ఆ మహిళకు మోసం చేసినటువంటి గుర్తు తెలియని వ్యక్తిని త్వరలోనే తన పైన చర్యలు తీసుకోవాలి, ఆ మహిళకు న్యాయం చేయాలి. 21 గంటలు నీటిలో పోరాటం చేసింది. ఒకవేళ ఈత రాకపోతే ఏంది పరిస్థితి చెప్పండి? ఆమెకు ఈత వచ్చింది కాబట్టి ఏదో ఈదుకుంటా ఇట్లా అనుకుంటా అట్లా ఆ పైపుని పట్టుకొని బావిలో ఉన్నటువంటి మోటార్ పైపుని పట్టుకొని తన ప్రాణాలని కాపాడుకుంది. సరే ఈత రాకపోతే ఎవరు కాపాడతారు? మునిగిపోయి చచ్చిపోతుంది. కాబట్టి కనీసం మనిషికి సాటి మనిషి అంటే మానవత్వం అనేది ఉండాలి. ఏదో తోసేసి ఇక నేను బయట ఏమీ తెలియదు అనుకుంటే మీరు ఎన్ని చేసినా ఏమీ తెలియకుండా మనం అనుకుంటుండొచ్చు. మీరు అందరూ కూడా ఎవరైతే ఇట్లా చేస్తున్నారో మీరు అనుకోవచ్చు మనం చేసింది ఎవరు చూడట్లేదు, అడవిలో ఎవరు లేరు, ఆమె దగ్గర నుంచి అన్ని తీసుకొని పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు భాగవతం అంతా బయటపడుతుంది. బయటపడిన తర్వాత మిమ్మల్ని నిజంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు కూడా మీకు తప్పవు అనేది చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కరీంనగర్లో జరిగినటువంటి ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
సంచలనంగా మారింది. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు హిట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉండాలి అని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.